సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో ద రాక్ అండ్ రోమన్ రేన్స్ సెగ్మెంట్ నిజంగా చాలా కిరాక్ అంటే కిరాక్ సెగ్మెంట్ ఉండే. ఎందుకంటే ఈరోజు ద రాక్ ఒక హాలీవుడ్ రాక్లో వచ్చినారు. అండ్ మీ అందరూ తెలుసు, ద రాక్ హీల్ టర్న్ చేసినారు. అండ్ ఈరోజు ఈ సెగ్మెంట్లో ద రాక్ కోడి రోడ్స్కి ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు. అండ్ అంతేకాదు బాస్, ద రాక్ అఫీషియలీ ది బ్లడ్ లైన్ మెంబర్ లా మారిపోయినారు. ఎస్ అంటే ద రాక్ ది బ్లడ్ లైన్ కి జాయిన్ చేసినారు ఈ రోజు స్మాక్ డౌన్ లో. సో బాస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పిస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి అంటే బ్యాక్ స్టేజ్ పార్కింగ్ సైడ్ ఒక కార్ కనిపించింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి బయట ఇంకెవరు కాదు, ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ వచ్చినారు. ఎస్ గైస్, అంటే మనకి ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే పార్కింగ్ సైడ్ మనకి ద రాక్ కనిపించినారు. అండ్ గైస్, దాని తర్వాత మన స్మాక్ డౌన్ షో అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మన ఎలిమినేషన్ చేంబర్ కోసం అంటే చేంబర్ మ్యాచ్ కోసం మనకి ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ మన డామినిక్ అంటే డర్టీ డామ్ మధ్యలో. అండ్ బాస్ అంతేకాదు, అంటే మన డామినిక్ ది ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా సాలిడ్గా బూ చేసినారు. అండ్ మన డామినిక్ ఏమని చెప్పినారు అంటే చూడండి, అంటే ఇప్పుడు మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరిగినప్పుడు మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్టే కంపల్సరీ ఆ టైటిల్ రిటర్న్ చేసుకుంటారు. అండ్ ఎలిమినేషన్ చేంబర్లోనే అంటే మన రియా రిప్లీవి అంటే మన ఉమెన్స్ వరల్డ్ టైటిల్ని రిటర్న్ చేసుకుంటారని చెప్పిన. అండ్ ఈ రోజు నేను అంటే మన డర్టీ డామ్ అంట మన కెవిన్ ఓవెన్స్కి ఓడిపించి ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫై అయిపోతారని మన డర్టీ డామ్ చెప్పినారు. అండ్ ఫ్యాన్స్ చాలా సాలిడ్గా బూ చేస్తుంటారు. అండ్ బాస్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో మ్యాచ్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. అంటే మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ డర్టీ డామ్ మధ్యలో మనకి ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో మన డామినిక్ బాగానే అంటే కెవిన్ ఓవెన్స్ లాంటి సూపర్ స్టార్కి మన డర్టీ డామ్ బాగానే టక్కర్ ఇచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ రింగ్ సైడ్ మన ఆ ట్రూత్ వచ్చినారు. అండ్ ఫస్ట్ అయితే ఆ ట్రూత్ వల్ల మన కెవిన్ ఓవెన్స్ కొంచెం డిస్టర్బ్ అయినారు. అండ్ బాస్ దాని తర్వాత ఏమైందంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన డర్టీ డామ్ స్టీల్ చైర్ అడిగినారు. చూడు ఆ ట్రూత్, నువ్వు జడ్జ్మెంట్ డే మెంబర్ అంటే నువ్వు ఒక జడ్జ్మెంట్ డే అంటే నువ్వు మా టీంలో నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావు అంటే నువ్వు కంపల్సరీ చైర్ నాకు ఇవ్వాలి, అర్థమైందా? సో ఆ చైర్ నాకు ఇవ్వ అని చెప్పినారు. సో అప్పుడే మన ఆ ట్రూత్ ఆ స్టీల్ చైర్ తీసుకొచ్చినారు. బట్ ఆ స్టీల్ చైర్ మన డామ్కి ఇవ్వలేదు, అంటే డామ్కి ఇవ్వలేదు. అక్కడ రింగ్ సైడే మన ఆ ట్రూత్ ఆ స్టీల్ చైర్స్ కూర్చున్నారు దానిపైన. అండ్ బాస్ ఇంకేముంటే దీని లాభం లేపేసినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచేది ఇంకెవరు కాదు, మన కెవిన్ ఓవెన్స్. సో దీని అర్థం ఏంటంటే మన మెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం మన కెవిన్ ఓవెన్స్ క్వాలిఫై అయిపోయినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో అడిగినారు అనమాట, అంటే కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు ఈ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయినారు. అడిగినప్పుడు ఆ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారు అంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూలో చాలా టాప్ సూపర్ స్టార్స్ ఉన్నారు అండ్ అందరూ గెలవనికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఒకటి కూడా మనిషి గెలుస్తాడు అండ్ కూడా మనిషి గెలవాలి. అండ్ ఆ మనిషి ఎవరుగా డ్రూ మ్యాకింటైర్ అని మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతుంటారు. సో బాస్ అప్పుడే అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే 4 years బ్యాక్ అంటే రెసల్మేనియా నేను కాపాడినానంటే చాలా జబర్దస్త్ ఉండే, బట్ నా మూమెంట్ని మొత్తం అంటే దొంగలించినారని చెప్పినారు. సో అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయింది మన ఎలియా నైట్ది. అండ్ ఎలియా నైట్ వచ్చి ఎక్కించినారనే మాట మన డ్రూ మ్యాకింటైర్కి. ఏంది డ్రూ మ్యాకింటైర్ ఎప్పుడు నువ్వు నాతో అది అయిపోయింది ఇది అయిపోయింది అది ఇదని ఎప్పుడు ఇదే మాట్లాడుతుంటావు అని చెప్పినారు. అండ్ నీ మూమెంట్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీ మూమెంట్ నీ దగ్గరికి తీసుకున్నారు దొంగలించి చెప్పినారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో సేమ్ అది జరుగుతుంది. ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్లో నేను అందరికి ఓడిపించి నేను ఆ చేంబర్ మ్యాచ్ గెలుస్తానని ఎలియా నైట్ చెప్తుంటారు. అండ్ అంతేకాదు మా డ్రూ మ్యాకింటైర్కి ఓల్డ్ టైమర్ అని చెప్పినారు. ఎస్ అంటే ఓల్డ్ టైమర్ అని చెప్పేసినారు. అండ్ అంటే కొంచెం బాగానే ఎక్కించిన అనమాట. అండ్ మాటలు అంటే మా డ్రూ మ్యాకింటైర్ ఏమో చెప్పినా అంటే ఏంది అంటే చూడు ఎలియా నైట్ అంటే నువ్వు చాలా ఎక్కువ మ్యాచెస్ ఓడిపోతుండే ఎందుకంటే నువ్వు నా రెజ్యూమే చూడని చెప్పినారు. సో మాటలు కొంచెం సీరియస్ అవుతుంటారు. సో అప్పుడు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ రెఫరీస్ వచ్చి ఇలా కొంచెం కూల్ అంటే ఇలా కొంచెం ఆపేసినారు. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం ఇలా మధ్యలో మ్యాచ్ బి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఆ మ్యాచ్ నెక్స్ట్ వీక్ కాదు, అంటే ఈ రోజు అంటే మనకైతే నెక్స్ట్ వీక్ వస్తుంది. బట్ నేను మన ముందే చెప్పినా కదా, ఈ రోజు మన స్మాక్ డౌన్ అయిపోగానే ఇంకో స్మాక్ డౌన్కి వాళ్ళు టేప్ చేస్తున్నారు. ఎందుకు టేప్ చేస్తున్నారు ఏందో నేను ఆల్రెడీ మీ అందరికీ ముందే మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేసినాను. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ అంటే పార్కింగ్ సైడ్ ఒక కార్ వచ్చింది. అండ్ కార్లోకి వెళ్ళంటే మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ వచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు మన రోమన్ రేన్స్ ఈరోజు జిమ్మీ ఊసోకి హక్ చేసినారు. అండ్ మన రోమన్ రేన్స్ చాలా హ్యాపీగా అనిపించినారు. అండ్ మన రోమన్ రేన్స్ జిమ్మీ ఊసోకి హక్ చేయగా మన జిమ్మీ ఊసోకి షాక్ అనమాట. అంటే సోలో సికోకి హక్ చేయకుండా జిమ్మీ ఊసోకి హక్ చేస్తున్నారు. అంటే మన జిమ్మీకి హక్ చేసినాడు ఏంటంటే కొంచెం షాక్ అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ చిన్న సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి జెలినా వెగా వర్సెస్ టిఫినీ మధ్యలో అంటే మనకి మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే, కానీ ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా రింగ్ సైడ్ అంటే క్రౌడ్ లో అంటే హ్యాజ్ ఎ ఫ్యాన్స్ వచ్చారన్నమాట. అంటే మన శాంటోస్ కవర్ టీం అక్కడ ఉండే, సో అందుకని మన ఎల్డబ్ల్యూ మెంబర్స్ రింగ్ సైడ్ వచ్చేసినారు. సో కొంచెం తమాషాలు జరిగినాయి ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన టిఫినీ. సో దీని అర్థం ఏంటంటే మన టిఫినీ ఇప్పుడు మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయింది. సో నెక్స్ట్ మన ఈ బ్యాక్ స్టేజ్ లో ఒక రూమ్ లో మన ఏజే స్టైల్స్ టీం అంటే మనకి ది ఓసీ మధ్యలో వచ్చిన ప్రాబ్లం మనకి చూడడానికి దొరికింది. ఎందుకంటే మన కార్ల్ ఆండర్సన్ ఏమని చెప్పినారంటే ఏజే స్టైల్స్ నువ్వు మర్చిపోయినవేంది అంటే మన ఎక్కడికి వెళ్ళి వచ్చినవేంది నువ్వు మర్చిపోయినవేంది చెప్పినారు. సో అప్పుడు మన ఏజే స్టైల్స్ కోపం వచ్చింది. అండ్ ఏజే స్టైల్స్ గుంజి స్లాప్ ఇచ్చి పడేసినారు మన కార్ల్ ఆండర్సన్ కి. సో అంటే చిన్న ప్రాబ్లం జరిగింది ఇలా టీం మధ్యలో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే మన ఏకమ్ అండ్ రెజార్ వర్సెస్ మనకి ఒక ఎన్ఎస్టీ టీం మధ్యలో ఒక మంచి అంటే చిన్న మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ చాలా ఫాస్ట్ ఖతం చేసి పడేసినారు మన ఆథర్స్ ఆఫ్ పెయిన్. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ఏకమ్ అండ్ రెజార్ అంటే మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో లోగన్ పాల్ క్వశ్చన్ అడిగినారు, అంటే మీరు ఈరోజు ఫస్ట్ టైం స్మాక్ డౌన్ లో ఫైట్ చేయబోతున్నారు, అంటే ఇంతకుముందు అన్ని ప్రీమియర్ ఈవెంట్స్ ఫైట్ చేసినారు, సో మీరు ఫస్ట్ టైం స్మాక్ డౌన్ లో ఫైట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు మన లోగన్ పాల్ ఏమని చెప్పినారు అంటే నిజంగా మీరు చాలా లక్కీ అర్థమైంది. ఎందుకంటే మీ లోగన్ పాల్ ఈరోజు స్మాక్ డౌన్ లో ఫైట్ చేస్తున్నారు. సో అందుకని మీరు అందరూ అంటే మీరు ట్విట్టర్లో ఎక్స్లో అంటే మీరు ఏం యూస్ చేస్తారు దాంట్లో మీరు #థ్యాంక్ యూ లోగన్ అని మీరు టైప్ చేయండి, ఎందుకంటే నేను మీకోసం ఫైట్ చేస్తాను ఒక టైప్లో మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ బాస్ అంతేగా లోగన్ పాల్ ఏమన్నారు అంటే నేను ఈరోజు అంటే ద మిస్కి నేను నాకౌట్ చేస్తాను, దాని తర్వాత నేను చేంబర్ మ్యాచ్ గెలుస్తాను. అండ్ చేంబర్ మ్యాచ్ గెలిచిన తర్వాత నేను రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఒక రీమ్యాచ్లో ఫైట్ చేస్తాను, దాని తర్వాత నేను డబుల్ ఛాంపియన్ అయిపోతాను. లోగన్ పాల్ డబుల్ ఛాంపియన్ అయిపోతాడని మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే మన బ్యాక్ స్టేజ్ అంటే మన లోగన్ పాల్ బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ మన లోగన్ పాల్ మధ్యలో ఒక మంచి అంటే మన మెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, ఈ మ్యాచ్ ద మిస్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసి అండ్ ఫ్యాన్స్ ఈ మధ్య చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ద మిస్కి. అండ్ బాస్ అంతేకాదు మీద కూడా తెలుసు ద మిస్ వైఫ్ ఆరోగ్యం బాగాలేదు, బట్ అయినా ద మిస్ వచ్చి మనందరికీ ఎంటర్టైన్ చేస్తాం. సో నిజంగా చాలా గ్రేట్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో ఏం చేసిన అంటే మన లోగన్ పాల్ అదే మన బ్రెస్ సంకల్ తీసుకున్నారు అండ్ అటాక్ చేద్దాం అనుకున్నారు ద మిస్ పైన, బట్ రెఫరీ చూసినాడు. సో మన అంటే మన ద మిస్ బి అది తీసుకున్నాడు అనమాట, నకల్ బ్రేస్ తీసుకున్నారు, బట్ రెఫరీ చూసినందుకు ఆ నకల్ బ్రేస్ పడేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన లోగన్ పాల్. ఎస్ గైస్ అంటే ద మిస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన మన లోగన్ పాల్. సో దీని అర్థం ఏంటంటే మన లోగన్ పాల్ మన మెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయినారు. సో నెక్స్ట్ మనకి మన నయోమి వర్సెస్ మన అల్బా ఫైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అంటే అదే మన ఉమెన్స్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. నయోమి ఎంట్రీ అయినప్పుడు అంటే మనకు ఒక న్యూ థీమ్ సాంగ్ అంటే అదే థీమ్ సాంగ్ కొంచెం రిమిక్స్ చేసినారా మేబీ అంత ఐడియా లేదు, బట్ ఒక న్యూ థీమ్ సాంగ్ వినపడ్డది. సో ఒక న్యూ థీమ్ సాంగ్ వచ్చింది మన నయోమి ఎంట్రీలో. అండ్ బాస్ అంతగా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన నయోమి. సో దీని అర్థం ఏంటంటే మన నయోమి మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ది బ్లడ్ లైన్ లోకర్ రూమ్ లో మొత్తం మందు గిందు స్టఫ్ మొత్తం వెళ్తుంటే, ఎందుకంటే చాలా జబర్దస్త్ పార్టీ నడుస్తుంది అన్నమాట ద రాక్ పొజిషన్ కదా, సో అందుకని చాలా జబర్దస్త్ పార్టీ నడుస్తుంది. సో అందుకని అంటే మన పాల్ హేమన్ మన గ్రేసన్ వాలర్తో మాట్లాడినారు లోకర్ రూమ్ బయట, అంటే పార్టీలో అయితే పిలవలేదు లోకర్ రూమ్ బయటనే మాట్లాడినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు ఎందుకంటే తెలుసు అంటే మనకి వాయిస్ ఏమి వినపడలేదు, బట్ చాలా క్లియర్లీ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అది ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో అంటే మన కోడీ అండ్ సెత్ రాలిన్స్ హ్యాజ్ ఎ గెస్ట్ వస్తున్నారు మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో. సో అందుకని ఆ షోని అంటే షోలో కొంచెం యూనో ఇలా మధ్యలో మంట పెట్టడానికి ట్రై చేయమని చెప్తున్నారు అన్నమాట. మన గ్రేసన్ వాళ్ళు కొంచెం ఎక్కిస్తున్నారు మన పాల్ హేమన్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డకోటా కాయ్ అండ్ మన బేలీకి అనిపిస్తున్నారు, ఎందుకంటే మన ఈయో స్కై క్యారీసన్ ఆస్కా వార్నింగ్ ఇచ్చినారనమాట. సో అందుకని మన డకోటా కాయ్ ఏమేమి చెప్పింది అంటే నువ్వు వాళ్ళు ఇందాక ఏమని చెప్పినారో అంటే వాళ్ళు నా జోలికి వస్తారంట అని మన డకోటా కాయ్ అడిగింది. అండ్ డకోటా కాయ్ మన బేలీ హెల్ప్ అడుగుతుంటారు. సో మన బేలీ ఏమేమి చెప్పిందంటే చూడు డకోటా నువ్వు చాలా మంత్స్ నుంచి అంటే వాళ్ళతో కలిసి నాతో గేమ్స్ ఆడినావు, సో ఇంత ఈజీ నేను నీకు నమ్మలేను అని మన బేలీ చెప్పింది మన డకోటా కాయ్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అంటే అక్కడ స్క్రీన్ సైడ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డస్ వచ్చినారండి. నికోల్డస్ వచ్చి ఏమని చెప్పంటే కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు వాళ్ళు ఫ్రీ ఏజెంట్ తిరుగుతున్నారు, బట్ ఒక సూపర్ స్టార్ ఇప్పుడు ఫ్రీ ఏజెంట్ కాదు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకొకరు కాదు మన
బ్రౌన్ బ్రేకర్ అని చెప్పినారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయి మన బ్రౌన్ బ్రేకర్ది అండ్ మన బ్రౌన్ బ్రేకర్ మన స్మాక్ డౌన్తో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన బ్రౌన్ బ్రేకర్ మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన స్మాక్ డౌన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆపై స్మాక్ డౌన్కి వాళ్ళు ముందే టేప్ చేస్తాం కదా. సో ఆ టేపింగ్ అంటే ఆ టేపింగ్లో మన బ్రౌన్ బ్రేకర్ది మనకి ఒక డెబ్యూ మ్యాచ్ బి చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ది బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే మన రోమన్ రేన్స్, పాల్ హేమన్, జిమ్మీ సోలో కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు రింగ్ సైడ్ వస్తుంటారు, అంటే వాళ్ళు బ్యాక్ స్టేజ్ ఫోటో చూపిస్తున్నారు మనకి. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది బ్లడ్ లైన్, ది యస్ గైస్ మన రోమన్ రేన్స్, పాల్ హేమన్, సోలో సికోవా అండ్ జిమ్మీ యూసో రింగ్లో వచ్చినారు. అండ్ బాస్ రింగ్లో రాగానే మన రోమన్ రేన్స్ మైక్ తీసుకొని ఫస్ట్ అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేసినారు. సో దాని తర్వాత రోమన్ రేన్స్ చెప్పినారు, చూడండి నేను మీ అందరికీ నిజాయితీగా ఒక మాట చెప్పాలని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినారు. సో ఫ్యాన్స్ కొంచెం కొంచెం షేర్ చేస్తుంటారు. సో అప్పుడే మన రోమన్ రేన్స్ ఏమందంటే, చూడండి నేను మీ అందరికీ నిజాయితీగా ఒక మాట చెప్తున్నాను అండ్ అది ఏంటంటే మీరందరూ ఈడియట్స్. ఎస్ గైస్, రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఈడియట్స్ అని చెప్పినారు. దాని తర్వాత ఫ్యాన్స్ జబర్దస్త్గా బూ చేసినారు. అంటే కంపల్సరీ కోపం వస్తుంది, ఫ్యాన్స్ బూ చేసినారు. సో అప్పుడే మన రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే, మీరందరూ కలిసి అంటే ఒకటిసారి అంటే మీరందరూ కలిసి ఒకటిసారి వస్తారు కదా, అంటే మీరందరూ కలిసి బూ చేస్తారు కదా. సో అప్పుడు మీరందరూ పెద్ద వేస్ట్ గాలు కనిపిస్తారని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ అంతేగా రోమన్ ఏమన్నారంటే, చూడండి ఈ రోజు చాలా పెద్ద నైట్, చాలా పెద్ద రోజు. సో నేను అసలు ఖరాబ్ చేయని అంటే మీ వల్ల ఖరాబ్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా కజన్ ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీరందరూ కలిసి అంటే ఏదో అంటారు, అంటే ఏదో యూస్ చేస్తే అంటే మన ఫనీ అని చెప్పేస్తారు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అండ్ అది ఏంటంటే ఇక్కడ మేము ఏమేమి మాట్లాడుతున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు రోమన్ ఏమన్నారని, చూడండి ఈరోజు ఈ స్మాక్ డౌన్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో చాలా పెద్ద స్మాక్ డౌన్ ఉంటాయని రోమన్ చెప్పగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కోడి 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 అని చాంట్ చేసినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిన, ఇదే కోడి అంటే ఈ కోడియే కదా మొత్తము అంటే ప్లాన్స్ మొత్తం ఖరాబ్ చేసి పడేసినాడని కొంచెం ఎక్కిరిచినారు మన రోమన్ రేన్స్. అండ్ అందుకే రోమన్ రేన్స్ మరోసారి మాట చెప్పినారు, ఈరోజు ఈ స్మాక్ డౌన్ చాలా పెద్ద స్మాక్ డౌన్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. ఎందుకంటే ద రాక్ ఫస్ట్ టైం అంటే ది బ్లడ్ లైన్ మెంబర్ లా మారిపోతా, అంటే ది బ్లడ్ లైన్ లో అడుగుపెట్టినారు ద రాక్ అని మన రోమన్ రేన్స్ అనౌన్స్మెంట్ చేసినారు. ఎస్ గైస్, అంటే మన ద రాక్ ది బ్లడ్ లైన్ మెంబర్ అని చెప్పేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ ది. అండ్ బాస్ ద రాక్ మొత్తం అంటే ఒక పాత గెటప్లో వచ్చినారు, అంటే ఇంతకుముందు ఇలాంటి డ్రెస్సులు వచ్చినారనమాట. అండ్ బాస్ అంతేకాదు మొత్తం హాలీవుడ్ రాక్ అనమాట, చాలా జబర్దస్త్ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మన రాక్. అండ్ బాస్ ద రాక్ రింగ్ లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేసినారు బాస్. మన ద రాక్ ఏమన్నారంటే, చూడండి ఈ రోజు ఉన్న అటెండెన్స్ అంటే ఈరోజు చాలా మంది ఫ్యాన్స్ వచ్చినారు మన స్మాక్ డౌన్ ఎరీనాలో. ఎందుకంటే మన ద రాక్ వస్తున్నారంటే మామూలు మాట కాదు. సో అందుకే చాలా అంటే రోమన్ బి వస్తుంది, ద రాక్ బి వస్తుంది. సో అందుకనే మొత్తం స్మాక్ డౌన్ టికెట్స్ అంతా మొత్తం సోల్డ్ అయిపోయింది. సో చాలా మంది ఫ్యాన్స్ వచ్చినారనమాట. సో మన ద రాక్ ఏమన్నారంటే, ఈ రోజు మొత్తం అటెండెన్స్ చాలా కిరాకు ఉంది అండ్ మొత్తం మీ సిటీలో ఇంత పెద్ద అటెండెన్స్ ఎప్పుడు లేకుండా సో మీరు ఒక పెద్ద రికార్డ్ బ్రేక్ చేసినారని చెప్పిన. సో అప్పుడే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే, ఇంకో చాలా పెద్ద రికార్డ్ ఉంది అండ్ ఆ రికార్డ్ ఏంటంటే మీరందరూ ఒక చెత్తగాలన్నమాట. సో మొత్తం చెత్త మొత్తం ఒకటే వచ్చి కూర్చుందని చెప్పి మన ద రాక్ అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పినారు. సో నిజంగా మన ద రాక్ చాలా జబర్దస్త్గా ఇన్సల్ట్ చేసిన కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినారు ఈ సెగ్మెంట్లో. బట్ నేను మీ అందరూ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ద రాక్ ఏమన్నారంటే, ఫైనలీ అంటే మన ద రాక్ ఫైనలీ చెప్పగానే ఫ్యాన్స్ బూ చేసినారు. సో అప్పుడే ద రాక్ ఏమనంటే, ఏంది మీరు ద రాక్కి బూ చేస్తున్నారు కొంచెం ఆలోచించుకొని చెప్పినారు. అండ్ మన ద రాక్ ఏమనంటే, ఫైనలీ అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చున్నారు, అంటే ఇప్పుడు మీ లైఫ్కి ఒక మీనింగ్ దొరికిందని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు ఇక్కడ స్టోరీ ఉంది, చాలా మంది స్టోరీ చెప్పాలనుకుంటే కొంచెం ఎక్కిరించినారు. అండ్ ఫైనలీ ద రాక్ ఇప్పుడు మీ సిటీలో వచ్చాయని చెప్పి మన ద రాక్ చెప్పినారు. అదే సేమ్ డైలాగ్ చెప్పినారు, అంటే ఎప్పుడు అదే మన ద రాక్ ఆ లైన్ చెప్తారు. అండ్ అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఆ లైన్ మన రాక్తో పాటు రిపీట్ చేసినారు. అంటే ఫ్యాన్స్ చేర్ చేస్తున్నారు, ద రాక్ ఎంటర్ అయినప్పుడు చేర్ చేసినారు అండ్ ఫ్యాన్స్ బూబీ చేస్తున్నారు. అసలు ఫ్యాన్స్ ఏం చేస్తున్నారేమో అది ఫ్యాన్స్కి అర్థమైతే లేదు. సో ద రాక్ ఏమన్నారు అంటే, చూడండి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు అంటే ద రాక్ ఇప్పుడు హీల్ క్యారెక్టర్ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ హీల్ క్యారెక్టర్ అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ అంటే ద రాక్ మీరు ఎప్పుడు చూడలేదు. బట్ నిజం చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఎప్పుడో అంటే చాలా టైం నుంచి నా మనసులో ఉంది, అంటే ఇక్కడ ఉంది అని చెప్పి అంటే ఒక టైప్లో నేనే ఒక రియల్ అని చెప్పేసి అనమాట ద రాక్. అండ్ అప్పుడే ఎవరు క్రౌడ్గా లేదు అన్నారు. సో అప్పుడే ద రాక్ ఏమంటారే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మీ లేకపోతే వచ్చి ఒక గుంజి స్లాబ్ ఇచ్చేస్తా, ఒక కాన్బేర్ ఇచ్చేస్తా అని మన ద రాక్ ఒక ఫ్యాన్ తిట్టినారు. అండ్ దాని తర్వాత రాక్ చెప్పినారు,
చూడండి మీరు నాది క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు, బట్ మీరు ఈ రోజు మీరు నన్ను ఇలా చూస్తారంటే ఓన్లీ ఒకటి రీజన్ వల్ల, అండ్ అది ఏంటంటే మీరు ఒక బిగ్గెస్ట్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అంటే మొత్తం రెసల్మేనియా హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ని మీరు సర్వనాశనం చేసి పడేసి, అంటే ఈ మ్యాచ్ మీ చేతుల్లో ఉండి, అంటే ఈ మ్యాచ్ మొత్తము ఆల్మోస్ట్ మీ దగ్గర వచ్చేసింది, కానీ మీరు ఈ మ్యాచ్ని మొత్తం సర్వనాశనం చేసినారని ద రాక్ చెప్పినారు. అండ్ అంతేకాదు ద రాక్ ఎక్కిరించినారు, అంటే ఇప్పుడు ఎవరెవరు #we want కోడి అని రాసినారు, ఎవరెవరు డిమాండ్ చేసినారు, సో వాళ్ళందరూ ఎక్కిరించినారు అనమాట. అంటే మీరే కదా, అంటే మీరు మీ టాయిలెట్స్ పైన కూర్చొని we want కోడి అని కొంచెం అంటే ఎక్కిరించినారు అనమాట. ఇలాంటి వాయిస్ లాంటి we want కోడి అని చెప్పి పెద్ద మీరు అంటే మీరే కదా ఇంత చేసి మొత్తం సర్వనాశనం చేసి పడేసినారు. అండ్ ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, అండ్ ఇప్పుడు మీరు బూ చేస్తున్నారు, అంటే మీకు తెలుసు అనమాట అది ఎక్కడో ఒక నిజం. అంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, కానీ ఇప్పుడు మీరు ఆ మ్యాచ్ సర్వనాశనం చేసినారు ఆ కోడి వల్ల. సో అందుకే ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, ఇప్పుడు మీరు బూ చేస్తారు, ఎందుకంటే మీకు తెలుసు ఇది ఒక నిజం అని ద రాక్ చెప్పినారు. అండ్ ద రాక్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పండి అసలు కోడి స్టోరీ ఏంది, అసలు కోడి స్టోరీ ఏందో మీరు చెప్పండి. అసలు ఇదేమైనా స్టోరీయా? అంటే కోడి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అసలు మెయిన్ ఈవెంట్లో రోమన్ రైన్స్ ఫైట్ చేసిండు, ఆ రోమన్ రైన్స్ కోడి రోడ్స్కి ఓడిపించేసినాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోడి రోడ్స్కి రీమ్యాచ్ కావాలా, ఇదేమైనా స్టోరీయా అని మన ద రాక్ చెప్పినారు. సో మీరే చెప్పండి, అంటే ఓడిపోయిన సూపర్ స్టార్ మళ్ళీ ఒకసారి వచ్చి నాకు మ్యాచ్ కావాలి రీమ్యాచ్ కావాలని చెప్తున్నారు. సో ఇది ఏమైనా స్టోరీ అయింది, మీరే ఆలోచించండి అని అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాట్ అంటుంటారు. సో నోరు ముయ్యండి అండ్ మీరు నా మాట ఏంటండి అని మన ద రాక్ ఫ్యాన్స్ బాగానే ఇచ్చినారన్నమాట. అండ్ అంతేకాదు ద రాక్ అక్కడ ఉన్న సిటీ అది ఒక టీం గురించి మాట్లాడినారు. సార్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు మరొకసారి అంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినారు, కానీ కోడి రోడ్స్ ఏం చేస్తున్నాడు మీరే చెప్పండి, అసలు ఏమైనా లాజిక్ ఉందా మీరే చెప్పండి. అంటే ఇప్పుడు ఓడిపోయిన మనిషి మూవ్ ఆన్ అయిపోవాలి అర్థమైందా, అంటే వరల్డ్ ఇలా నడవదు అర్థమైందా. అండ్ అయినా అసలు మీరు అందరూ ఏం చేస్తున్నారు, అంటే ఇప్పుడు మీరు అందరూ బూ చేస్తున్నారు, అంటే మీకు తెలుసు అన్నమాట నిజం అని మీకు తెలుసు అని చెప్పినారు. అంటే ద రాక్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరైనా ఓడిపోతే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి అర్థమైందా. నేను నా స్టోరీ ఖతం చేయాలి అక్కడే ఉండిపోవద్దు, మూవ్ ఆన్ అయిపోవాలి. బట్ మీరేం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ అంటే మీరు మొత్తం ఖరాబ్ చేసినారు, ఎందుకంటే మీరు కోడి క్రై బేబీస్ అని కొంచెం టిటి పడేసినారు, క్రై బేబీస్ అని మీరు చెప్పేసినారు ద రాక్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ. అండ్ బాస్ అందుకే దాని తర్వాత ద రాక్ కోడి రోడ్స్కి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే చూడు కోడి రోడ్స్ ను ఒక్కటి మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకో, అండ్ అది ఏంటంటే ద రాక్ దగ్గర ఉన్న పవర్స్ ద రాక్ యూజ్ చేస్తాడు. అండ్ ఏదో ఒకటి చేసి అంటే నువ్వు ఈ రెసల్మేనియా నువ్వు ఓడిపోతావు అర్థమైందా, అంటే నువ్వు ఒక లూజర్ లా రెసల్మేనియా రింగ్ బయట అడుగు పెడతావు ఆ టైప్ లో చేస్తా. అంటే ద రాక్ దగ్గర ఉన్న పవర్స్ ద రాక్ యూజ్ చేస్తాడంట, అండ్ ఏదో ఒకటి చేసి కోడి రోడ్స్ ఓడిపోవాలి ఆ టైప్ చేస్తాడంట మన ద రాక్. ఎందుకంటే కోడి స్టోరీ అంటే నీ స్టోరీగా ఎప్పుడో ఎండ్ అయిపోయింది అర్థమైందా కోడి, ఎందుకంటే ఇప్పుడు మా స్టోరీ ది బ్లడ్ లైన్ స్టోరీ మా స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకంటే ది బ్లడ్ లైన్ ఒక టీమ్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు ఇఫ్ యూ స్మెల్ అని చెప్పినారు. సో అప్పుడు ఉన్న ఫ్యాన్స్ అంటే ద రాక్ తో పాటు అంటే ఇఫ్ యూ స్మెల్ అని చెప్తుంటారు. సో అప్పుడే ద రాక్ ఏమందంటే హే మీరు నాతో పాటు అంటే ఈ పాట మీరు పాడకుంటారు, ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు మీ దగ్గర ఈ అధికారం లేదు, అంటే నాతో పాటు అంటే మీరు నా మాటలు మీరు రిపీట్ చేసే అధికారం ఇప్పుడు మీ దగ్గర లేదు. సో నోరు మూసుకొని కూర్చోండి అండ్ చూడండి అంటే ద రాక్ మీకు ఎలాంటి రైడ్లో తీసుకెళ్తారో జస్ట్ మీరు చూడండి చెప్పినారు. అండ్ ద రాక్ ఏమన్నారు అంటే ఇఫ్ యూ స్మెల్ వాట్స్ ద బ్లడ్ లైన్ ఈజ్ కుకింగ్ అని చెప్పినారు. ఎస్ గాయ్స్ అంటే ది బ్లడ్ లైన్ ఏదో కుక్ చేస్తుందంట. సో దాని తర్వాత ద రాక్ రోమన్ రైన్స్ అంటే వీళ్ళందరూ వి ద వన్స్ అని చేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ ఆపోయే స్మాక్ డౌన్కి ఈ రోజు వాళ్ళు టేప్ చేస్తున్నారు. నేను మీ ముందే మన ఛానల్లో అప్డేట్ ఇచ్చాను, అంటే మన ఛానల్ ఎవరెవరు యాక్టివ్ ఉంటారో ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ ఆవిడ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నేను రెగ్యులర్గా చాలా వీడియోస్లో అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో నేను ఎప్పుడో ఒక 5 రోజుల ముందే అప్డేట్ ఇచ్చేసాను. నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ ముందే టేప్ అవుతుంది. సో ఈ రోజు అయితే లైవ్ వచ్చింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆపోయే స్మాక్ డౌన్ ఈ రోజే టేప్ అయిపోతుంది, అంతే రికార్డ్ అయిపోతుంది. ఓకే అండ్ ఎందుకు రికార్డ్ అవుతుందో నేను మన దగ్గర ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.